మృగశిర నక్షత్రం అంటే ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉండే జింకలా సున్నితమైన మనసు. బయటకు చాలా కామ్గా, ఫ్రెండ్లీగా కనిపించినా, లోపల మాత్రం ఎంతో లోతైన ఆలోచనలు, భావోద్వేగాలు దాగి ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టినవారు మనుషులను, పరిస్థితులను పైపైగా అర్థం చేసుకోరు. ప్రతి విషయానికి వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. వారికి డబ్బు ఎలా ఉంటుంది, తల్లి, తండ్రి, కుటుంబంతో బంధాలు ఎలా ఉంటాయి, ప్రేమ, వివాహం, పిల్లలు, కెరీర్ విషయంలో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయి, వారి ఎమోషనల్ డెప్త్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది, ఎందుకు ఎప్పుడూ ఏదో కొత్తదాన్ని వెతుకుతూ ఉంటారు. ఈరోజు మృగశిర నక్షత్రం యొక్క ఈ లోతైన స్వభావాన్ని జ్యోతిష్య పరంగా తెలుసుకుందాం. మృగశిర నక్షత్ర విశ్లేషణ. మృగశిర 27 నక్షత్రాలలో 5వ నక్షత్రం. ఇది వృషభ రాశి నుంచి మిథున రాశి వరకు విస్తరిస్తుంది. నక్షత్రాధిపతి కుజుడు, అధిదేవత సోముడు, చిహ్నం జింక తల. 4 పాదాలకు వే, బో, కా, కి అనే అక్షరాలు సంప్రదాయంగా ఉపయోగిస్తారు. మృగశిరను కేవలం చంచలమైన నక్షత్రం అని చెప్పడం చాలా చిన్న అర్థం. దీని అసలు స్వభావం వెతుకుతూ ఉండే మనసు. ఏది దొరికినా ఇంకా మంచిదేదైనా ఉందా, ఏదైనా తెలిసినా దీని వెనుక అసలు కారణం ఏమిటి, ఒక వ్యక్తి నచ్చినా, ఇతనిని ఆమెను పూర్తిగా అర్థం చేసుకున్నానా అనే అన్వేషణ ఉంటుంది. మృగశిరవారి స్వభావం. మృగశిరలో కుజుని శక్తి ప్లస్ సోముని సున్నితత్వం కలుస్తాయి. అందుకే వీరిలో ఒక అందమైన కాంట్రడిక్షన్ ఉంటుంది. బయటకు మృదువుగా, లోపల చాలా యాక్టివ్ మైండ్. వీరు సాధారణంగా చాలా క్యూరియస్గా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటారు. ఆబ్జర్వేషన్ బాగుంటుంది. ప్రయాణాలు, కొత్త ప్రదేశాలపై ఆసక్తి. ప్రశ్నలు అడగడం ఇష్టం. ఒక విషయాన్ని లోతుగా తెలుసుకోవాలని ఉంటుంది. అందం, సంగీతం, కళలపై ఆకర్షణ ఉండవచ్చు. మాటలతో ఆకట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ఒకే చోట ఎక్కువ కాలం బోర్డమ్ రావచ్చు. కానీ వీరి పెద్ద ఛాలెంజ్ రెస్ట్లెస్నెస్. ఒక విషయానికి మీద పూర్తిగా సెటిల్ అయ్యేలోపు మరో విషయానికి ఆకర్షించవచ్చు. మృగశిర మనసు. మృగశిరవారికి సర్చ్ అనే పదం చాలా ముఖ్యమైనది. వారు కేవలం వస్తువులు కాదు, సమాధానాలు కూడా వెతుకుతారు. అందుకే రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, రైటింగ్, కమ్యూనికేషన్, డిజైన్, సేల్స్, ట్రావెల్, డేటా, టెక్నాలజీ వంటి రంగాల్లో సహజమైన ఆసక్తి కనిపించవచ్చు. కానీ ఒక జాగ్రత్త. అతి ఆలోచన. ఒక చిన్న సంఘటనను కూడా, అతను అలా ఎందుకు అన్నాడు, ఆమె నిజంగా అలా అనుకుందా, నేను తీసుకున్న డెసిషన్ సరైనదేనా అని మళ్లీ మళ్లీ ఆలోచించవచ్చు. డబ్బు విషయంలో. మృగశిరకు డబ్బు సంపాదించే సామర్థ్యం ఉంటుంది. కానీ సాధారణంగా ఒకే ఇన్కమ్ ప్యాటర్న్ కంటే మార్పులు, కొత్త అవకాశాలు, సైడ్ స్కిల్స్ ద్వారా ఎదగడం బాగా సరిపోవచ్చు. అనుకూలమైన రంగాలు. వీరు ఒక స్కిల్ నేర్చుకుని దానితో ఆగిపోవడం కంటే స్కిల్స్ను కంటిన్యూస్లీ అప్గ్రేడ్ చేసుకుంటే చాలా బాగా ఎదగగలరు. ఆర్థిక బలహీనత. కొత్తది కనిపిస్తే దానిపై ఆసక్తి. అందువల్ల ఇది కూడా ట్రై చేద్దాం అంటూ అన్నెసెసరీ స్పెండింగ్ లేదా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా డిసిప్లిన్ అవసరం. మృగశిరవారు ఫ్యామిలీ ఓరియంటెడ్ అయినా పర్సనల్ ఫ్రీడమ్ కూడా కోరుకుంటారు. వారిని చాలా కంట్రోల్ చేస్తే, ముందుగా మౌనం తర్వాత దూరం అనే ప్యాటర్న్ రావచ్చు. కుటుంబ సభ్యులు వారి సిలేయన్కేని అహంకారం గా భావించకూడదు. చాలాసార్లు వారు కేవలం కొంచెం నా స్పేస్ కావాలి అని అనుకుంటుంటారు. ప్రేమ మరియు వివాహం. ఇది మృగశిరకు చాలా ముఖ్యమైన అంశం. వారికి రిలేషన్షిప్లో కేవలం అట్రాక్షన్ సరిపోదు. వారికి కావాల్సింది ఫ్రెండ్షిప్ ప్లస్ కాన్వర్సేషన్ ప్లస్ మెంటల్ కంపాటబిలిటీ ప్లస్ అఫెక్షన్. పార్ట్నర్తో మాట్లాడలేకపోతే రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ తగ్గవచ్చు. ప్రేమలో సమస్య. మృగశిర జింకలాగా దొరికినదానికంటే దూరంగా కనిపించేదే అందంగా అనిపించే అవకాశం. అందువల్ల కొన్నిసార్లు మంచి రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ, ఇంకా బెటర్ పర్సన్ ఉంటే అనే ఆలోచన రావచ్చు. ఇది కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. వెతకడం మంచిదే, కానీ దొరికిన మంచి విషయాన్ని విలువ చేయడం కూడా నేర్చుకోవాలి. రిలేషన్షిప్లో ఒక ప్రత్యేకమైన లెసన్. మృగశిరకు ప్రేమలో క్లారిటీ చాలా ముఖ్యం. అనుమానాలు పెరిగితే రిలేషన్షిప్ క్రమంగా బలహీనపడుతుంది. కాబట్టి అసంప్షన్ కంటే కమ్యూనికేషన్. ఇది మృగశిరవారికి అద్భుతమైన రిలేషన్షిప్ రెమెడీ. పిల్లల విషయంలో. పిల్లల ఎడ్యుకేషన్,
ఫ్యూచర్ గురించి చాలా ఆలోచించవచ్చు. వారికి నా పిల్లలు నేను ఎదుర్కొన్న కష్టాలు ఎదుర్కోకూడదు అనే భావన ఉండవచ్చు. కానీ పిల్లలపై ఎక్కువ కంపారిజన్ లేదా ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా వారి న్యాచురల్ టాలెంట్ను గుర్తించడం మంచిది. కెరీర్లో అసలు బలం. మృగశిరకు రొటీన్ కంటే డిస్కవరీ బాగా సూట్ అవుతుంది. ఒకే పని రోజూ మెకానిక్లీ చేయాల్సి వస్తే బోర్డమ్ రావచ్చు. ఆరోగ్యం. మృగశిరకు ప్రధానంగా ఓవర్థింకింగ్, రెస్ట్లెస్నెస్, ఇర్రెగ్యులర్ స్లీప్, మెంటల్ ఫటీగ్, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వంటి టెండెన్సీస్ గురించి సంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాలు చేస్తాయి. వీరి బిగ్గెస్ట్ రెమెడీ మైండ్కి రెస్ట్ ఇవ్వడం. శరీరం అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం వీరికి తెలుసు. కానీ మనసు అలసిపోయినప్పుడు మాత్రం ఆలోచించడం ఆపడం కష్టం. అదే నేర్చుకోవాలి. మృగశిర 4 పాదాలు. ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా ఉంటుంది. మృగశిర 1వ పాదం వృషభం. వృషభ నవాంశం. స్థిరత్వం, అందం, కంఫర్ట్, మనీ మీద ఫోకస్ ఎక్కువ. మృగశిర 2వ పాదం వృషభం. మిథున నవాంశం. మాట, లర్నింగ్, కమ్యూనికేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎక్కువ. మృగశిర 3వ పాదం మిథునం. తుల నవాంశం. రిలేషన్షిప్స్, సోషల్ స్కిల్స్, క్రియేటివిటీ, డిప్లొమసీ ముఖ్యమవుతాయి. మృగశిర 4వ పాదం మిథునం. వృశ్చిక నవాంశం. ఇది ఎక్కువ డెప్త్, ఇంటెన్సిటీ, ఇన్వెస్టిగేషన్ కలిగించే పాదం. అందుకే మృగశిర 1వ పాదం వ్యక్తి, మృగశిర 4వ పాదం వ్యక్తి ఒకేలా ఉండరు. ప్రస్తుత 2026 గోచారం మృగశిరకు ఆగస్టు 16, 2026 నాటి నిరయానా పొజిషన్స్ను మళ్లీ వెరిఫై చేశాను. ప్రస్తుతం కుజుడు మిథునం, ఆర్ద్ర 1వ పాదంలో ఉన్నాడు. గురువు కర్కాటకంలో, శని వక్రంగా మీనంలో, రాహు కుంభంలో, కేతు సింహంలో ఉన్నాయి. ఇది ముఖ్యమైన విషయానికి కుజుడు ప్రస్తుతం మృగశిరలో లేడు, ఆర్ద్రలో ఉన్నాడు. కాబట్టి మృగశిర జన్మ నక్షత్రం వారికి ఈ గోచారాన్ని నేరుగా కుజుడు మృగశిరలో ఉన్నాడు అని చెప్పడం తప్పు. కానీ మిథున రాశిలో ఉన్న మృగశిర 3 నుండి 4 పాదాల వారికి ప్రస్తుత కుజ గోచారం చాలా దగ్గరగా మానసిక, కమ్యూనికేషన్ థేమేస్ను యాక్టివేట్ చేస్తోంది. మృగశిరకు జీవిత సూత్రం. మృగశిర నక్షత్రాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, వెతకడం మీ స్వభావం, కాని ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం మీ జీవిత పాఠం. మీరు ఎప్పుడూ కొత్తదాన్ని వెతుకుతారు. కొత్త జ్ఞానం, కొత్త మనుషులు, కొత్త ప్రదేశాలు, కొత్త అవకాశాలు, కొత్త సమాధానాలు. అది మీ బలం. కానీ దొరికిన మంచి విషయాన్ని కూడా గౌరవించడం నేర్చుకున్నప్పుడు మృగశిర యొక్క అసలు శక్తి బయటకు వస్తుంది. గమనిక: ఇది జన్మ చంద్రుడు మృగశిరలో ఉన్నవారికి సాధారణ విశ్లేషణ. వ్యక్తిగతంగా తల్లి, తండ్రి, వివాహం, డబ్బు లేదా ఆరోగ్యం గురించి ఖచ్చితమైన ఫలితం చెప్పాలంటే లగ్నం, చంద్రుని స్థానం, సంబంధిత భవనాలు, గ్రహబలం, దశ, భుక్తి మరియు గోచారాలను కలిపి చూడాలి. మృగశిర ఎమోషనల్ డెప్త్ మరియు లోతైన స్వభావం. బయటకు చాలా కామ్, ఫ్రెండ్లీ, లైట్హార్టెడ్గా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని పైపైగా తీసుకోరు. మనుషుల మాటల వెనుక ఉన్న అసలు భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరు బాధపెడితే వెంటనే బయటకు చెప్పకపోవచ్చు. లోపలే ఆ విషయాన్ని చాలా కాలం ఆలోచించే స్వభావం ఉంటుంది. ప్రేమలోకి వచ్చినప్పుడు కేవలం అట్రాక్షన్ కాదు, మనసుతో, ఆలోచనలతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు. ఒకసారి ఎవరినైనా నిజంగా నమ్మితే చాలా జెన్యూన్గా, డీప్లీ అటాచ్డ్గా ఉంటారు. కానీ ట్రస్ట్ బ్రేక్ అయితే బయటకు పెద్దగా ఏమీ చెప్పకుండా నెమ్మదిగా ఎమోషనల్ డిస్టెన్స్ పెంచుకోవచ్చు. చిన్న విషయాలను కూడా ఎక్కువగా అనలైజ్ చేయడం వల్ల ఓవర్థింకింగ్, అన్నెసెసరీ డౌట్స్ రావచ్చు. వీరి ఇంట్యూషన్ బలంగా ఉండవచ్చు. ఎదుటివారి మాటల కంటే వారి బిహేవియర్ను ఎక్కువగా గమనిస్తారు. అందుకే మృగశిరవారిని కేవలం చంచలమైనవారు అని చెప్పడం సరైంది కాదు. వారి చంచలత వెనుక చాలాసార్లు ఏదో ఒక నిజాన్ని, భద్రతను, సరైన వ్యక్తిని లేదా సరైన మార్గాన్ని వెతికే లోతైన మనసు ఉంటుంది. ఒక పవర్ఫుల్ లైన్. మృగశిర మనసు జింకలా కనిపిస్తుంది, సున్నితంగా, చురుకుగా, ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ సున్నితమైన మనసు లోపల చాలా లోతైన భావోద్వేగాలను దాచుకుని ఉంటుంది. ఇది మృగశిర నక్షత్రం యొక్క స్వభావం ప్లస్ ఎమోషనల్ డెప్త్ సెక్టియోన్లో చాలా బాగా సరిపోతుంది.
మృగశిర నక్షత్రం మనకు ఒక అందమైన పాఠం చెబుతుంది, వెతకడం మీ స్వభావం కావచ్చు, కానీ దొరికిన మంచి విషయాన్ని గుర్తించి దాని విలువ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు మృగశిర నక్షత్రంలో జన్మించి ఉంటే, మీ సున్నితమైన మనసును బలహీనతగా భావించకండి. మీ లోతైన ఆలోచనలు, అబ్జర్వేషన్, ఎమోషనల్ అండర్స్టాండింగ్, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన, ఇవే మీ బలాలు. కానీ ఓవర్థింకింగ్, అన్నెసెసరీ డౌట్స్, ఎప్పుడూ ఇంకా ఏదో వెతుకుతూనే ఉండే స్వభావాన్ని నియంత్రించగలిగితే మీ జీవితంలో మరింత స్థిరత్వం వస్తుంది. గుర్తుంచుకోండి, మృగశిర ఎప్పుడూ వెతుకుతుంది. కానీ చివరికి వెతుకుతున్నది బయట కాదు, తనలోనే ఉందని తెలుసుకున్నప్పుడు అసలైన ప్రశాంతత వస్తుంది. ఇది సాధారణ నక్షత్ర విశ్లేషణ మాత్రమే. వ్యక్తిగత ఫలితాల కోసం జన్మ లగ్నం, గ్రహస్థితులు, దశ, భుక్తి, గోచారం కూడా పరిశీలించాలి. మరో నక్షత్ర విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.